ఇప్పుడు గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు అంటే తెలంగాణ రావడానికి ముందు రైతుల దగ్గర నుంచి ఒక మాట ఎక్కువ వినేది మనం. అసలు ఏడుకు పోయినా ఊర్లలోకి పోతే రైతులకు సంబంధించి రైతుల ఆత్మహత్యలు, రైతులు ఊర్లు ఇడిచిపెట్టి పోవుడు, వలసలు పోవుడు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి, ఇగో ఈ మాటలు ఎక్కువ వినటోళ్ళం. ఇంకో మాట ఏంటి అంటే రైతులు అరిగోస పడుతుర్రు అనే మాటని మస్తు వినటోళ్ళం తెలంగాణ పల్లెలల్లో. ఎక్కడ ఎవరిని ఒక్క రైతును గదిలించినా కూడా, లేకపోతే రైతుల తరపున పనిచేస్తున్నటువంటి సంఘాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ఒకటే పదం ఎక్కువ వినటోళ్ళం మనం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో. ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో రైతులందరూ అరిగోస పడుతుర్రు అనేది మనం బాగా వినటోళ్ళం. అయితే 10 ఏళ్ళు ఆ మాట వినబడలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాగానే ఫస్ట్ తెలంగాణ రైతులకు ఏం కావాలి, రైతులు ఆత్మహత్యలు తగ్గాలంటే ఏం కావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే ఆ రోజు ఉన్నటువంటి ప్రయారిటీస్లల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటిదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన స్లోగన్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళ కోసమని ఎన్ని చేయాలో అన్ని చేసిరు. రైతులకి నీళ్లు గనక సరిగ్గా ఉన్నాయనుకోండి, పంటలు పండించుకునే పరిస్థితి రైతులకు ఉందనుకోండి, వలసలు పోయే పరిస్థితి ఉండదు ఊర్లల్లో. వలసలు ఎందుకు పోతారు? ఊర్లల్లో పంటలు పండక అప్పులయ్యి పంటల కోసమని అప్పులు తీసుకొని వస్తారు రైతులు. ఆ అప్పులు చెల్లించే పరిస్థితి ఉండదు, పంటకు గిట్టుబాటు ధర రాదు, లేకపోతే పంట మధ్యలోకి వచ్చిన తర్వాత ఎండిపోతుంది నీళ్లు లేక. ఇట్లా రకరకాల కారణాలతోని రైతులందరూ కూడా వలసలు పోయే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గతంలో ఉండే తెలంగాణకి సమైక్య రాష్ట్రంలో. ఇదంతా ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే, మళ్ళీ ఒకసారి ఇలా తెలంగాణలో ఆ సమైక్య రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి కాబట్టి. ఎందుకు అంటే ముఖ్యంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే, మెయిన్గా కావాల్సింది ఏంది రైతులకి? ఇప్పుడు పంటలు వేస్తారు అనుకునేటప్పుడు పంటకు పెట్టుబడి సాయం ఇస్తే కనుక, ఇప్పుడు రైతు వ్యవసాయం చేయాలన్నా, పంటలు పండించాలన్నా వాళ్ళకి ఫస్ట్ చేసే ఇబ్బంది ఏముంటుందంటే, పెట్టుబడి కోసమని వాళ్ళు పెట్టే పెట్టుబడే అది ఎక్కువైపోతుంది. తర్వాత పంట చేతికొచ్చేంత వరకు ఈ పెట్టుబడి తీసుకొని వచ్చినటువంటి పెట్టుబడికి అప్పులు కావాలి. ఒకవేళ వచ్చినటువంటి పెట్టుబడిలో నుంచి అప్పులు కట్టుకునే పరిస్థితి లేకపోతే కనుక రైతు నష్టపోతాడు. అదే ఉంటుండే. అయితే తెలంగాణ రాగానే ఏమైంది అంటే, అప్పుడు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుని తీసుకొని వచ్చింది. ఎకరానికి 5,000 చొప్పున 10,000 ఇచ్చేటోళ్ళు. టర్మ్కి 2 సార్లు వేస్తాం కదా మనం, యాసంగి రబీకి రెండింటికి ఇచ్చి 5,000 చొప్పున 10,000 ఇచ్చేటోళ్ళు రైతు బంధు. ఎందుకు? పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చేటోళ్ళు. ఆ రోజు రైతు పెట్టుబడి కోసమని వేరేటోళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉండొద్దు. అంతో కొంత, ఇప్పుడు మొత్తం సాయం కాకపోవచ్చు అది, కానీ కొంత అయితే రిలీఫ్ వస్తుంది కదా రైతులకి. అప్పటికి అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి కొంతన్న తగ్గుతుంది కదా అనే దాంతోనే ఆ రోజు రైతు బంధు తీసుకొని వచ్చారు. అయితే ఇవాళ ఆ రైతు బంధు పరిస్థితి ఏంది అనేది మనం చూస్తున్నాం. 2 ఏళ్లల్లో దగ్గర 4 సార్లు అయిపోవాలి, ఇప్పుడు 5వసారి రావాలి. కానీ ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం రైతు బంధుకి సంబంధించినటువంటిది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏం చెప్పింది? కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బిచ్చం వేస్తున్నట్లు రైతులకి 5,000 ఇస్తారు, మేము అధికారంలోకి వస్తే 5,000 చొప్పున 10,000 ఇస్తారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము అన్నారు. రైతులు పాపం నమ్ముతారు కదా, ఎందుకంటే పెట్టుబడి సాయం ఎక్కువ అవుతుంది కదా. దగ్గర వాళ్ళు ఇచ్చేదానికి ఇంకొక 50% యాడ్ చేసి ఇస్తాము అన్నారు. ఎవరికైనా సరే ఆశ ఉంటుంది, రైతులకు ఆశ ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది అంటే. అట్లా నమ్మి ఆ రోజు రైతులు ఓట్లేసిరు. ఓట్లేసిన తర్వాత ఇవాళ రైతు బంధు పరిస్థితి ఏంది? సరే రైతు భరోసా అని వీళ్ళు పెట్టుకున్నారు. రైతు భరోసా పరిస్థితి ఏంది? ఇప్పుడు డిసెంబర్లో రావాల్సింది ఉండే, డిసెంబర్ నుంచి ఇస్తారు. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది. రైతులు ఆల్రెడీ నాట్లు కూడా వేసిరు, పెట్టుబడి సాయం మాత్రం లేదు. దాని తర్వాత నీళ్లు, రైతులకి ముఖ్యంగా కావాల్సింది నీళ్లు ఉంటే కనుక సరే అప్పో సప్పో తీసుకొని వచ్చి పంటలు వేసుకుంటే, నీళ్లు మంచిగానే ఉంటే పంట చేతికి వచ్చేది మంచిగా, అంటే వాళ్ళు అనుకున్నంత, రైతులు అనుకున్నంత దిగుబడి వస్తే జర అమ్ముకుంటే పైసలు వచ్చేటివి. కాబట్టి రైతులు ఎక్కువ ఇబ్బంది పడకపోయేటోళ్ళు. కానీ ఇలా నీళ్ళ గురించి, నీళ్ళ విషయంలో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో మనందరం కూడా చూసినాం. ఇప్పుడు చెక్ డ్యాంల పరిస్థితి, నీళ్ళు ఇవ్వాలని ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు కడితే చెక్ డ్యాంలని ఇసుక కోసమని పేల్చేస్తున్నారు, కూల్స్తున్నారు అని నేను చెప్పింది కాదు. చాలా పెద్దోళ్ళు నీళ్ళ విషయంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ జీవితం మొత్తం కూడా నీళ్ళ కోసమని కేటాయించిన వాళ్ళు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళు కూడా చెప్పిర్రు. నీళ్ళ విషయంలో ఎట్లా జరుగుతుంది ఏంది, చెక్ డ్యాంల విషయంలో ఎట్లా జరుగుతుంది అనేదాన్ని ఆ రోజు వాళ్ళు చెప్పిర్రు. అట్లా నీళ్లు చక్కగా లేవయ్యే. సరేగా అన్నో ఎన్నో అప్పు తెచ్చుకొని ఏదో చేసుకొని ఎట్లా నన్న పంటలు వేసుకుందామంటే యూరియా పరిస్థితి ఏంది అలా తెలంగాణలో చూస్తున్నాం కదా మనం. పొద్దుగాల
అసలు లేవాలంటేనే చలికి వణికిపోయే పరిస్థితి ఉన్నప్పుడు చలికి అందరు పోయి యూరియా కేంద్రాల దగ్గర క్యూలు కట్టే పరిస్థితి ఉంది. కూర్చున్న ఆడ పోయి పొద్దుగాల పోయి యూరియా దొరుకుతుందా అంటే అది కూడా లేదు. ఏడ యూరియా దొరికే పరిస్థితి లేదు. సరే దాన్ని ఏమన్నారు, మళ్ళీ యాప్లో ఇస్తాము అని అన్నారు. ఎందుకు? పోయినసారి మొత్తం వీళ్ళంతా కిలోమీటర్లు నిలుస్తున్నారు కదా రైతులందరూ. అదంతా సోషల్ మీడియాలో ఆడిడ తిరిగేసరికి ఏమన్నారు అంటే సరే మేము యాప్లో ఇస్తామన్నారు. ఆ యాప్ అన్న పనిచేస్తుందా అంటే అది పనిచేస్తలేదు. దాని తర్వాత కార్డులు అన్నారు. కార్డుల పరిస్థితి ఏంటి అంటే ఏమీ లేదు. యూరియా కోసం మళ్ళీ రైతులందరూ వచ్చి యూరియా కేంద్రాల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతు వ్యవసాయం చెయ్యాలి అంటే పెట్టుబడి కావాలి, చక్కగా నీళ్లు కావాలి, మందులు వెయ్యాలి. ఇవన్నీ ప్రభుత్వం అందియడంలో విఫలమవుతుంది. రైతులు చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు ఏమి ఇచ్చినారని. రైతులకి ఇచ్చినటువంటి హామీలేమో చాలా ఎక్కువ ఉన్నాయి, చేస్తున్నటువంటి ఏమో చాలా తక్కువ ఉన్నాయి. ఏం చేయలేదు. పంట చక్కగా పండాలంటే దానికి టైంకో యూరియా, రైతులకి కావాల్సినటువంటి యూరియా ఉండాలి, నీళ్ళు ఇవ్వాలి, అంతో ఇంతో పెట్టుబడి సాయం ఇస్తే కనుక రైతులు వ్యవసాయం చేసుకునేటోళ్ళు. అది కూడా లేదు. ఇప్పుడు అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలా మనకి ఎట్లుంటుండే అంటే మామూలుగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ని అంటారు. ఎందుకంటే పంజాబ్లో చాలా ఎక్కువ ధాన్యం పండుతుంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ధాన్యం పండించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాన్ని కూడా పక్కకు జరిపి తెలంగాణ అంత రైస్ ప్రొడ్యూస్ చేసింది తెలంగాణ నుంచి. ఎందుకు? ఆ రోజు పెట్టుబడి సాయం ఉండే సరిగ్గా. రైతులకు ఎక్కడ అసలు ఇట్లా లైన్లను నిల్చొని యూరియా కోసమని రోడ్లు ఎక్కిన పరిస్థితులు 10 ఏళ్లలో ఎక్కడ చూడలే మనం. నీళ్ళ విషయంలో ఎంత పుష్కలంగా నీళ్లు. ఇప్పుడు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకినాయి చెరువులు. అట్లాంటి పరిస్థితులు కూడా చూసినాం మనం. కాబట్టి అప్పుడు ఏమైంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత పంజాబ్ను కూడా పక్కకు నెట్టి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంకి వచ్చింది. కానీ ఇవాళ చూస్తే మళ్ళీ ఒకసారి ఎట్లాంటి పరిస్థితులు ఉండే, రైతులు ఎట్లయితే అరిగోసబడేటోళ్ళు అరిగోసబడుతున్న రోజులు మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఇవాళ కండ్ల ముందు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి తెలంగాణ నుంచి వలసలకి పోయేందుకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పంటలు సరిగా పండక మళ్ళీ ఒకసారి వలసలు పోయేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకి వచ్చింది. గతంలో సమైక్య రాష్ట్రంలో కనుక ఎట్లాంటి పరిస్థితులు ఉండనో, రైతులు ఎట్లయితే అరిగోసబడుతుండనో మళ్ళీ ఒకసారి ఇవాళ రైతులు అరిగోసబడేటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం.